హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను బ్రెడ్తో గులాబ్ జామ్ అనేది చేయడం జరిగింది. చాలా బాగుంటుందండి. అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను 200 గ్రామ్స్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని నేను పాలతో కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నానండి. చాలా మెత్తగా కలుపుకోవాలి. ఇదిగో ఇలా కలుపుకోవాలన్నమాట. పిండినంతా ఇట్లా కలుపుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకోవాలి పిండి అంతాను. సో ఇట్లా కలుపుకోవాలన్నమాట రౌండ్గా. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పంచదార పాకాన్ని తయారు చేసుకుందామండి. 2 కప్స్ని తీసుకున్నానండి షుగర్ని. దానికి కొంచెం వాటర్ వేసుకొని నేను మెల్ట్ చేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకున్నానండి నేను కొంచెం, 1 స్పూను వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ను కూడా వేసుకున్నానండి. పాకం కొంచెం జిగురుగా ఉంటే చాలండి, అంతేనండి. కలిపి పెట్టుకున్న ఈ పిండిని నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి. గట్టిగా ప్రెస్ చేయకూడదు. అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. మీడియం మంట మీదే పెట్టుకోవాలండి. స్లిమ్లో కానీ మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పెద్ద మంట మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో. ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత పాకం గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఆ పాకంలో నేను వేసేసుకుంటున్నానండి ఇవన్నీను. సో సాఫ్ట్గా బాగా వచ్చాయి కదా. సో 1 అవర్ తర్వాత పాకంలో బాగా నానాలండి. నానిన తర్వాత నేను ఒక గిన్నెలో వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపాన తెలియచేయండి.